హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంతకీ మీరు వడియాలు పెట్టుకున్నారా లేదా? నేనైతే పెట్టానండి. ఈ వడియాలు వచ్చేసి పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటాయి. నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ బియ్యం రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతో చేసేవాళ్ళు. ఆ రవ్వ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంది. ముందుగా బియ్యం కడిగి ఎండలో ఎండబెట్టి తిరగల్లో వేసి రవ్వ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చేసేది మాత్రం పిండితో చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. వంట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు ఈ వడియాలు. ఈ వడియాలు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. దానిలోకి 4 కప్పుల నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చక్కగా గరిటతో కలిపి పక్కన పెట్టుకోవాలి, ఉండలు ఏమీ లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వడియాల పిండికి సరిపోను పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 12 కప్పుల నీళ్లు పడతాయి. 2 కప్పులు ఇంతకుముందే పిండిలో కలిపి పక్కన పెట్టాం కదా, దీంట్లో 10 కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేస్తున్నాం కదా, ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఉప్పు ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి ముందుగా నూరి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసి ఒకసారి కలిపి మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, నీళ్ళలో కలిపి పెట్టాము, ఆ పిండి వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. ఈ వడియాలు వేసుకోవడానికి కాటన్ క్లాత్ తీసుకుంటే మంచిది. చీర లేకపోతే చున్నీ అయితే మంచిది. ప్లాస్టిక్ దాని మీద వేయొద్దు, ఎందుకంటే పిండి వేడిగా ఉంటుంది కదా, ప్లాస్టిక్ కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కాటన్ క్లాత్ని ఒకసారి వాటర్లోంచి తీయాలి. వాటర్లో ముంచి తీసి గట్టిగా పిండేసిన తర్వాత దీని మీద గరిటతో ఇలా వడియాల్లాగా వేసుకొని ఒక రోజు మొత్తం ఎండలో ఎండనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండిపోయినాయో. ఇప్పుడు ఈ వడియాల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక వైపున వాటర్తో తడపాలి. మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో లైట్గా తడిపి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే మెత్తగా నానిపోతాయి, తీయడానికి ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక 4 గంటలు ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక తడి తగలని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఫ్రై చేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చాయో. ఈ వడియాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.